అధికారంతో మీరు చెప్పగలుగుతున్నారు? మీరు చెప్పాలి. నా పరిచర్య వేరు, నా పిలుపు వేరు, దేవుడు నన్ను అద్భుతాలు చేయడానికి పిలిచాడు. ఏది మీరు చేస్తున్న అద్భుతాలు ఏవి? మీరు కానీ మీలాంటి వేషం ధరించిన వారు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నవి ప్రజల్ని గారడీలు చేసి నడిపించడం తప్ప అద్భుతాలు కావు. మీ దగ్గరకు గుడ్డివారిని తీసుకుని రమ్మని మీరే పిలుస్తున్నారు, కుంటివారిని తీసుకురమ్మని మీరే పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయకుండా పంపిస్తున్నారు. పైపెచ్చు ఇంత నీచంగా మీరు వీడియోలో మీ పక్కన ఎవరినో కూర్చోబెట్టుకుని నా గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి మార్చుకోండి. అమ్మతేజ గారు, మరలా మీకు చెప్తున్నా, బుద్ధి మార్చుకోండి. లేదా నేను మీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిరోజు మీ వీడియోల మీద మాట్లాడడం మొదలు పెడితే ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్పి పంపిస్తారు. మీ సభలకు వచ్చేవాళ్ళు చదువుకోలేని వాళ్ళు, అమాయకులు, బైబిల్ చదవని వాళ్ళు, అలాంటి వాళ్ళను మీరు మోసం చేసి ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హడావుడి చేసి పంపిస్తున్నారు. సో ఇక మీదట మీరు ఎక్కడ ఇలాంటి చిల్లర పనులు చేసినా జనాలు నమ్మటానికైతే సిద్ధంగా లేరు. మీ బ్రతుకు మార్చుకోండి. ఏ సేవకుడు మిమ్మల్ని నమ్మరు. ఏ సేవకుడు మీ అరటి పొలలో అభిషేకం ఉంటుందనే దాన్ని నమ్మరు. ఏ సేవకుడు మీ యాపిల్ పండ్లలో అభిషేకం ఉంటుందంటే నమ్మరు. మీరు చేసేవి చిల్లర పనులు, వాక్య విరుద్ధమైన పనులు. ప్రజలారా, మీరు వింటున్నారు కదా, నేను ఏమైనా దూషించానా చెప్పండి. అమ్మతేజ గారు నేను ఏదేదో బూతులు ఆడేసానట, ఏవేవో మాటలు అనేసానట, ఏమనేసాను మీరు చెప్పండి. ప్రతి చోట నేను సాత్వికంగానే మాట్లాడాను, ప్రేమగానే మాట్లాడాను. మీరు చేస్తున్న దొంగ పనులు కాబట్టి దొంగ అన్నాను తప్ప ఇంక నేను మిమ్మల్ని బూతులాడింది ఏముంది, పచ్చి బూతులు తిట్టింది ఏముంది, నాకేం అర్థం కాల. అలాగే స్వస్థపరచమని అడగటం తప్పు అయితే కాదు. ఒక మనిషిని తీసుకెళ్ళి అయ్యా స్వస్థపరచండి అని అడగటం తప్పు కాదు. అది తప్పు అన్నప్పుడు మీరు స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం అని ఎవరిని రమ్మని పిలవకండి దయచేసి. ఒకళ్ళు పిలిచారా, వచ్చిన వాళ్ళందరికీ చేసి పంపించండి, యేసుప్రభులాగా, అపోస్తలులాగా. నేను మొన్న కూడా వీడియోలో మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేశాను. యేసుప్రభు కానీ అపోస్తలులు కానీ దేహి అని వాళ్ళ దగ్గరికి బ్రతిమలాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరినైనా స్వస్థత చేయకుండా వెనక్కి వెళ్ళగొట్టారా? నీకు విశ్వాసం లేదు, నువ్వు మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావు అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళగొట్టారా? విశ్వాసం లేనోళ్ళకి కూడా స్వస్థతలు చేశారు కదా, కృతజ్ఞత లేనోళ్ళకి కూడా స్వస్థతలు చేశారు కదా. మీరు విశ్వాసులు వస్తేనే చేయలేకపోతున్నారు, విశ్వాసం ఉండాలి మీకు అంటున్నారు. ఏ విశ్వాసం ఉంటే వారి వారి సంఘాల్లో స్వస్థతలు జరగవా? మా సంఘాల్లో బోలెడన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 వీడియోలు, హరిహర కళాభవన్లో ఒక వీడియో చూపించాను, మన సండే లైవ్లో ఒక వీడియో చూపించాను. నేను ఎప్పుడు చూపించేవాడిని కాదు, కానీ మీకోసం, మీలాంటి వాళ్ళ కోసం తెలియాలి. మీకు స్వస్థత సత్యంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది, విశ్వాసం ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అప్పుడు మీ దగ్గరికే ఎందుకు రావాలి? మీ స్పెషల్ ఏంటి చెప్పండి ఇప్పుడు అని అడిగాను. మీ దగ్గర ఏ స్పెషల్ లేదా? ఉంటే ఇతర సంఘాల వాళ్ళని ఎందుకు రమ్మంటున్నారు మీ దగ్గరికి? విశ్వాసం ఉంటేనే చేస్తారన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఏముంది? వాళ్ళ సంఘాల్లో కూడా విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది కదా. లేదు మా దగ్గర స్పెషల్ శక్తి ఉంది అని అంటే మీరు ఆ శక్తిని చూపించాలి కదా. వాక్యం చెప్తాను రండి అని పిలిస్తే ఎవరి దగ్గరికైనా ప్రజలారా వెళ్ళండి. సత్యవాక్యం చెప్తానని పిలిస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. అద్భుతాలు చేస్తానని పిలిస్తే మాత్రం రోగులందరినీ తీసుకెళ్ళండి, తప్పేమీ లేదు అందులో. వాళ్ళు చేయలేదు అంటే ఇంకెప్పుడు వాళ్ళ ముఖాలు కూడా చూడకండి. పబ్లిక్లోకి వచ్చి చెప్పండి, మమ్మల్ని ఎలా పిలిచాడు, చేయలేదు, యూట్యూబ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. అప్పుడు ఇలాంటి వాళ్ళు తగ్గుతారు, ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు తగ్గుతారు. అలాగే ఆ నాని గారిని నేను పంపించానని చెప్తున్నారు. నాని గారు మా మినిస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన రాజమండ్రిలో పరిచయం చేస్తారు, నాకంటే ముందు నుంచి కూడా సేవ చేస్తున్నారు. ఆయన ఐ ఫర్ జీసస్ మినిస్ట్రీ. ఆయన 4-5 వారాల ముందే ఈయన మీద వీడియో పెట్టాడట. పెట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళ అబ్బాయిని పేక పట్టుకుని గెంటేశారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు మీరు చూడండి. వాళ్ళు నాకు పంపించిన వీడియోలు ఇవి. నేను అడిగాను వాళ్ళని, ఎందుకంటే వీకేఆర్ గారు నాకు ఆ రోజు ఫోన్ చేశారు. కావాలంటే మీరు వీకేఆర్ గారిని కూడా అడగండి. నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇలాగా అక్కడ గొడవ జరుగుతుంది, మీరు పంపించారని అన్నారు. నేను వెంటనే చెప్పాను వాళ్ళకి, తమ్ముడు అలాంటి పనులు చేయడు, ఆయన పంపించడు, ఎవరో వెళ్ళారో మరి ఏంటో నాకు తెలియదు, ఆయన అయితే ఇలా చేయడు, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు తప్ప అలా డొంక తిరుగుడు ఉండదు విజయప్రసాద్ రెడ్డి దగ్గర నేను అన్నానని వీకేఆర్ గారు అన్నాడు. సో అదే రోజు నేను ఆ నాని గారికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ అబ్బాయితో వాళ్ళని ఖండించానని కూడా నేను అమ్మతేజకి చెప్పా. ఇదిగో ఇలా మాట్లాడానంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, అమ్మతేజ వాళ్ళు ఇలా చెప్తున్నారు తమ్ముడు, ఏంటట మీరు వాళ్ళని మెడపట్టుకు గెంటేశారట, వాళ్ళేం గొడవ చేయలేదట, స్వస్థత చేయమని అడగటానికి వచ్చి బ్రతిమలాడారట. సుభాష్ దగ్గరుండగానే ప్రార్థన చేయలేదని నువ్వు చెప్పావు, కానీ ప్రార్థన చేసావట. ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి ఏ స్వస్థత, ఆవిడికి ఏ స్వస్థత రాలేదు. సో అక్కడ కూర్చొని అయ్యా మీరు స్వస్థత చేయలేదు, ప్రార్థన చేశారు కానీ స్వస్థత రాలేదని అడిగాము అని చెప్పారు. ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే స్వస్థత చేస్తామని మీరు పిలిచారు కాబట్టి. సో అది కూడా నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఆ వీడియోలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, అమ్మతేజతో పాటు వీడియోలో కూర్చొని మహా ఉత్తముళ్ళ మాట్లాడినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఆయన ఎలా లాగేస్తున్నారు చూడండి. ఆయన గొడవ చేస్తున్నాడా 10 నిమిషాలు అంటున్నాడు. ఆయన శుభ్రం లాగేశారు చూడండి, కిందకి లాగేశారు బలవంతంగా. పట్టుకొని లాక్కొచ్చేసి అతను ఎవరి చేతిలో ఫోన్ కూడా లాగేసుకుంటున్నాడు దౌర్జన్యంగా. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు గొడవ చేయలేదు. అయ్యా స్వస్థత రాలేదు, మీరు మళ్ళీ ప్రార్థన చేయండి అని అతను అడిగాడట. నేను వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఇదే. ఆ రోజు నేను అమ్మతేజ వాళ్ళతో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. మీరు మెడపట్టి గెంటేశారు అంటున్నారు. నేను అడిగాను వాళ్ళని, వాళ్ళు ఏం గొడవ చేయలేదట కదా, మీ వాళ్లే బలవంతంగా లాగేశారట. ప్రార్థన చేయమని బ్రతిమలాడాడట అతను. స్వస్థత రాలేదు కదండి, ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళు వచ్చి గొడవ చేసి గెంటేశారు అని వాళ్ళు విషయాన్ని చెప్పారు. చూడండి వీడియోలో అక్కడ ఎవరు గొడవ చేస్తున్నారు, కేవలం మాట్లాడాడంతే. స్వస్థత చేస్తాం రమ్మన్నారు కదండి, తీసుకొచ్చాం అని మాట్లాడాం అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. దీన్ని గొడవ చేశారు, సభ ఆపడానికి వచ్చారు అని చెప్తున్నాడు. మరి స్వస్థత చేస్తాం రమ్మనే కదా వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఈ కుష్టామే, బాబు నాకు కూడా స్వస్థత చేయండి, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయని మీరు చెప్తున్నారని నేను ఇక్కడ దాకా వచ్చాను, దయతో నన్ను కూడా స్వస్థపరచండి అని బ్రతిమలాడుకుంది. వాళ్ళు అస్సలు గొడవ చేయలేదు, అక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత నిమ్మలంగా ఉన్నారో. గొడవ ఏం చేశారు, వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు కదా. వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుని ఈ వీడియోలో కూర్చున్న వ్యక్తి, మరొక ఆయన తలలేని వ్యక్తి, గుండుతోన్న వ్యక్తి మాట్లాడుకుని వాళ్ళని బలవంతంగా బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. ఈ మాత్రానికి నేను అద్భుతాలు చేస్తాను, స్వస్థతలు చేస్తాను, నా దగ్గర రండి, నేను మీకు అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పుకోవటం దేనికి? వేస్ట్ కదా. మీ సంఘాల్లో మీరు విశ్వాసంతో ఉండండి, దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అని చెప్తే అయిపోద్ది కదా. నా దగ్గర ఏ వరం లేదు, నేను కూడా మీ అయ్యగారు లాంటి వాడినే, నేను కూడా దేవుడి మీద ఆధారపడే ప్రార్థన చేస్తానని చెప్తే అయిపోద్ది కదా. చూడండి ఎలా గెంటేస్తున్నారో, చూడండి ఎలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నారో. అందులో ఈ వీడియోలో కూర్చున్నటువంటి ఉత్తముడు కూడా ఉన్నాడు, చూడండి ఎలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోండి, గేటు కూడా దాటం, మీరు వెళ్ళిపోండి, గేటు కూడా దాటం. అన్నారండి పాస్టర్ గారు బాగు చేసేస్తారు, చేతులు కాళ్ళు అంటే వచ్చాను. పడిపోయాను మెట్ల మీద దొల్లుకుంటా వచ్చేసి కాళ్ళు దెబ్బ తగిలింది. దేవుడి దగ్గరికి వస్తాక ఆయన ఇలా చేతులు బాగైపోతాయి కదా అనుకున్నానండి. అలాగే అలా చేసిందండి. మళ్ళీ మీరు స్వస్థపరచబడలేదా, బాగుపడలేదా? బాగుపడలేదు. ఆ చేతులు చూసారండి, రాలేదండి. ఏం చేశారు చూసారు, ఏం మాట్లాడలేదండి. బాగా అవుతాయి అన్నాయి కదండి, ఆశపడి వస్తామండి బాగుపడి. ఇప్పుడు స్వస్థపడతారని తీసుకొచ్చామండి. స్వస్థపడతారని ఇప్పుడు పుట్టి నుంచి ఇప్పటికి కుష్టి రోగ వ్యాధితో బాధపడుతుంది. సరే పాస్టర్ గారు, అమ్మాతేజ గారు మాటలు విని మేము స్వస్థపడతారని మేము దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇవి స్వస్థపరచమని ఆయన మాటలు వినొచ్చామండి. బైబిల్ ప్రకారం కూడా విశ్వాసం ఉంటేనే స్వస్థపరుస్తానన్నాడు. మరి మీరు క్రైస్తవులే కనుక, మీరు క్రైస్తవులే కదమ్మా. ఇంకా యేసుక్రీస్తు నమ్మకం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము మాకు చిన్నప్పటి నుంచి నేను నమ్ముతానండి. అంటే చిన్నప్పటి నుండి ఆయన అంటే విశ్వాసం, యేసుక్రీస్తు అంటే ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. అమ్మగారి కార్యం జరుగుతుంది కానీ జరగలేదండి. జరగకపోవడమే కాకుండా వాళ్ళు తగిలేసాడు. ఓకే తల్లి ఒకసారి చేతులు చూపించడమ్మా. చూసారు కదండి, కాళ్ళు కూడా అమ్మగారికి బాగులేదు, వెళ్ళారంట కార్యం కోసం, కానీ కార్యం జరగలేదు. ఇలాంటివి దృష్టించాలి. పాస్టర్ గారు తగిలేసాడంట కూడా. మొదటికి వెళ్తే మమ్మల్ని గొడవ పెడుతున్నారండి, మమ్మల్ని చాలా మంది వాలంటీర్లు అడ్డుకున్నారండి. మమ్మల్ని అడ్డుకున్నారు. ఫస్ట్ గారు మమ్మల్ని గొడవ పెట్టదని 10 మంది మమ్మల్ని మూయించి మమ్మల్ని పక్కకి గంటించి కూర్చోమన్నారండి. కూర్చోబెడితే సరే స్వస్థత జరుగుతుందని మేము అలాగ కూర్చొని ఉన్నామండి. ఇప్పటిదాకా పడిపోయాను, ఇక కాళ్ళకి దెబ్బ తగిలింది, కాళ్ళు ఆసుపత్రి, అదిగో ఆసుపత్రి కాళ్ళు. ఎక్కడి నుండి వచ్చారండి?